అందరికీ నమస్కారం. నేను మీ ఓరగంటి కృష్ణానంద శర్మ. మనం శ్రీ లక్ష్మీ గణపతి జ్యోతిష్యాలయం ద్వారా శుభంకరి ఛానల్ నుంచి వేదిక్ ఆస్ట్రాలజీ క్లాసులు అనేవి నేర్చుకుంటున్నాం. అయితే ఈ క్లాసుల్లో ఇప్పుడు వరకు 8 క్లాసులు జరిగాయి. 8 క్లాసుల్లో కూడా మనం గ్రహాలు, నక్షత్రాలు, అలాగే రాశుల్లో నక్షత్రాలు 9 పాదాలుగా 3 నక్షత్రాల చొప్పున ఉండేటువంటి విధానం, అలాగే లగ్న ప్రమాణాలు, రాశి చక్రం అదే లగ్న చక్రం వేసేటువంటి విధానం, ఆ యొక్క స్వక్షేత్రాలు, ఉచ్చ నీచ స్థానాలు గ్రహాలవి, అలాగే కేంద్ర రాశులు, పంచమకోణ రాశులు, త్రికోణ రాశులు, అలాగే ఆ గ్రహాల యొక్క శత్రు మిత్రత్వాలు ఇత్యాది విషయాలన్నీ కూడా మనం నేర్చుకుందాం. ఇంకా డీటెయిల్డ్గా మనం లగ్న ప్రమాణం ఎలా చేయాలి అనేటువంటి విషయాన్ని కూడా మనం తెలుసుకుందాం. అంటే మేష లగ్నము 30 భాగాలుగా విభజించినప్పుడు దాని సిద్ధాంతం ఎలా అవుతుంది అనేటువంటి విషయం కూడా మనం ఇప్పటివరకు కూడా క్లాసుల్లో నేర్చుకున్నాం. అయితే ఇత్యాది క్లాసుల్లో మనం నేర్చుకున్నప్పుడు ఇప్పటి వరకు వచ్చినటువంటి టాపిక్ అంతా కూడా ఒక ఎత్తు. ఇప్పుడు నేర్చుకున్నటువంటి టాపిక్ అంతా కూడా మనం ఇప్పటి వరకు నేర్చుకున్నటువంటి టాపిక్ మీద బేస్ అయ్యి ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా మనకి లగ్నాలు తెలుసు, మేషం నుంచి ద్వాదశం వరకు కూడా లగ్నాలు, అలాగే వాటి యొక్క స్వక్షేత్రాలు తెలుసు, ఆయా రాశుల్లో ఉండేటువంటి గ్రహాల ఉచ్చ నీచ స్థానాలు తెలుసు, కేంద్రములు తెలుసు, త్రికోణ రాశులు తెలుసు, పంచమ కోణ రాశులు కూడా తెలుసు. మరి ఇప్పుడు మనకు తెలియాల్సింది ఏమిటి? ఫలానా ఒక శిశువు ఈ రోజున 18వ తారీఖు మే నెల 2026 సంవత్సరం ఉదయం 10:30 గంటలకు సుమారుగా జన్మించినప్పుడు ఆ శిశువు డీటెయిల్స్ని కనుక మనం కంప్యూటర్లో కానీ లేదా జ్యోతిష్యం సంబంధించినటువంటి యాప్స్లో కనుక మనం ఎంటర్ చేసినట్టయితే లగ్న చక్రంలో లా అని, ఇదిగో ఈ అబ్బాయి శిశువు యొక్క లగ్నం ఇది అని చెప్పి ఓపెన్ అవుతుంది. మరి అలా ఓపెన్ చేసి వేసేసుకుంటే సరిపోతుందా? మనకి నేర్చుకున్నట్టు అవుతుందా? కాదు కదా. ఆ లగ్నాన్ని ఎలా కనుక్కోవాలి అంటే వెరీ 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 ఇంపార్టెంట్ క్లాస్ ఇది. ఈ క్లాసులో మనం లగ్నాన్ని కనుగొనేటువంటి విధానాన్ని అతి సూక్ష్మంగా వెరీ 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 సులభంగా అతి సులభంగా మీరు ఇప్పుడు ఈ యొక్క లగ్న చక్రంలో లగ్నాన్ని గుర్తించేటువంటి విధానాన్ని నేర్చుకుంటున్నారు. ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు ఆద్యంతం చూసినట్టయితే చాలా సులభంగా మీరు ఈ యొక్క లగ్నాన్ని గుర్తించేయచ్చు. మీకు కావాల్సిందల్లా ఏమిటి సాధనం అంటే పంచాంగం. మీరు పంచాంగాన్ని అనుసరించే కాబట్టి మనం ఈ జ్యోతిష్యం అంతా కూడా మనం నేర్చుకునేది. ఈ లగ్నాన్ని గుర్తించడానికి కూడా మనం ఈరోజు పంచాంగాన్ని అనుసరించి ఎలా సులభంగా గుర్తించాలి అనేటువంటి విషయాన్ని మనం నేర్చుకుందాం. రండి, ఈరోజు క్లాసులోకి వెళ్ళిపోతున్నాం. మరి ఈరోజు 9వ క్లాసు, మే నెల 18వ తారీఖు. శ్రీ గురుభ్యో నమః. ప్రతిదీ కూడా అందరూ రివైజ్ చేసుకోండి. శ్రీ లక్ష్మీ గణపతి జ్యోతిష్యాలయం శ్రీ శుభంకరి ఛానల్. ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఈ యొక్క క్లాస్లో మనం ముందుగా లగ్నాన్ని గుర్తించేటువంటి విధానంలో ఈరోజు డేట్ని మనం పంచాంగం ప్రకారం వేసుకుందాం. సుమారు ఇది ఎగ్జాంపుల్, మీరు ఏ డేట్ అయినా వేసుకోవచ్చు. శ్రీ పరాభవనామ సంవత్సర, శ్రీ పరాభవ నామ సంవత్సర జ్యేష్ఠ శుద్ధ విదియ సోమవారం ఉదయం 10:30 గంటలకు శిశువు జననం. చూడండి, శ్రీ పరాభవ సంవత్సర జ్యేష్ఠ శుద్ధ విదియ సోమవారం ఉదయం 10:30 గంటలకు శిశువు జననం. ఆడ లేదా మగ శిశువు జననం అయింది. ఇప్పుడు ఇక్కడ నేను నక్షత్రం ఏమీ రాయట్లేదు. అయితే చూడండి, పంచాంగంలో కూడా మనకి వెరీ వెరీ కూడా క్లియర్గా 18వ తారీఖు జ్యేష్ఠ మాసము సోమవారము విదియ రోహిణీ నక్షత్రము పగలు 2:31 వరకు ఉంది. ఇక్కడ రాసుకోండి, రోహిణి పగలు ఎన్ని గంటల వరకు ఉంది? రోహిణి నక్షత్రం పగలు 2:31 వరకు ఉంది. 2:31 వరకు ఉంది. తర్వాత తిథి మనం విధియ తిథి చెప్తాం. విధియ తిథి ఎప్పటి వరకు ఉంది? రాత్రి 9:11 వరకు ఉంది. విధియ రాత్రి 9:11 వరకు కూడా విధియ ఉంది. తర్వాత తదియ వచ్చిందనమాట. రోహిణి తర్వాత మృగశిర వచ్చింది. సో ఇప్పుడు
అలాగే చదువుతూ వెళ్ళండి. సోమవారం విద్య రోహిణీ నక్షత్రం, సుకర్మయోగం, బాలువ కరణము, కౌలువ, తర్వాత బాలువ వెళ్ళిన తర్వాత కౌలువ వచ్చింది. ఉదయం వర్జ్యము, రాత్రి వర్జ్యం ఇచ్చారు, పగలు దుర్ముహూర్తం ఇచ్చారు, అమృత గడియలు పగలిచ్చారు, పునరమృత గడియలు తెల్లవారుజామున ఇచ్చారు. కృతికా నక్షత్రం 3వ పాదంలో రవి రాత్రి 29 నిమిషాల వరకు కూడా ఉన్నాడని చెప్పి ఇచ్చారు. చంద్ర దర్శనము సమశృంగం అవుతుంది. అటు ఇటు కూడా 2 కోణాలు కూడా సమంగా ఉంటాయి. ఈరోజు సమశృంగం అంటే సమార్ఘ్య దినం 12:50 భుక్తి. ఇక్కడ భుక్తి అన్నారు చూసారా, ఇది వెరీ వెరీ కూడా ఇంపార్టెంట్. 18వ తారీఖు మనం మెయిన్గా లగ్నకాలం కనుక్కోవాలి అంటే కావాల్సినటువంటి పాయింట్ ఏంటంటే భుక్తి. ఈరోజు భుక్తి ఎంత రాశారు? 0:10 నిమిషాలు. ఈ భుక్తిని రాసుకోండి, 0:10 నిమిషాలు. సో ఇప్పుడు మన శిశువు జననం ఎప్పుడు అవుతుంది అనుకుంటున్నాం? 10:30 గంటలకు శిశువు జననం అయింది. సో ఇప్పుడు ఈరోజు రాశి చక్రం లగ్న చక్రం వేసుకోవాలి. ఫస్ట్ లగ్న చక్రం వేసేసుకోండి చక్కగా. ఫస్ట్ లగ్న చక్రం అనేది మనకి వేసేసుకుంటే మనకు అదే మెయిన్ అక్కడి నుంచే కాబట్టి రాశి ఫలాలన్నీ కూడా మనం లగ్న చక్రం వేసుకున్నాం, సవి చక్రం. సో ఇప్పుడు లగ్న చక్రం వేసుకున్నప్పుడు మీరు విషయాలను ఎలా కనుక్కోవాలి అంటే ఇక్కడ చూడండి, మీకు ప్రధానంగా పంచాంగంలో 18వ తారీఖున డీటెయిల్స్ అన్ని ఇచ్చిన తర్వాత పంచాంగంలో ఏం చేస్తారంటే వెనకాల ఇక్కడ చక్రాలు కాస్త ముందు వెనకాలలో చక్రాలు ఇవి కూడా ఉంటాయి. అక్కడికి వెళ్ళిపోండి. అక్కడికి వెళ్ళిపోతే మీకు ఏమవుతుందంటే ఈరోజు 18వ తారీఖు నాడు 18/5/2026 సంవత్సరం చక్రం మనం తీసుకోవాలి. చూడండి 4వ నెల 18/5 ఇవ్వండి, ఇక్కడ ఉంది చూడండి, 18/5/2026 చక్రం. ఈ చక్రాలన్నీ కూడా పంచాంగంలో ఖచ్చితంగా ఉంటాయి. ఇవి అపసవ్య చక్రాలు. ఏ పంచాంగం తీసుకున్నా మీకు ఈ చక్రాలు మాత్రం ఖచ్చితంగా ఇస్తారు. కాబట్టి ఈ చక్రం ప్రకారం మనం ఇప్పుడు గ్రహస్థితులను వేసుకోవాలి. లేదా ఇలా కాదండి మేము గ్రహస్థితులు వేసేసుకుంటాము, మేము పంచాంగం ప్రకారమే వేసుకోవాలి అంటే కూడా మీకు సులభమైనటువంటి మార్గం ఏంటంటే చూడండి, ఇక్కడ ఏమన్నారు? రోహిణీ నక్షత్రం, సుకర్మ, బాలువ కరణం, ఉదయం వర్జం అంతా అయిపోయిన తర్వాత కృతికా నక్షత్రం 3వ పాదం అర్కః. అంటే కృతికా నక్షత్రం 3వ పాదం ఎక్కడ ఉంటుంది? అశ్విని భరణి కృతిక వరకు కూడా. అశ్విని భరణి అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృతిక 1 పాదం, మేషం. మిగిలినటువంటి 3 పాదాలు కూడా వృషభం. కాబట్టి కృతిక అంటే రవి ఇక్కడ ఉన్నట్టు లెక్క. ఇక్కడ ఇలా వేసుకోవాలి. అలాగే ఇక్కడి నుంచి కూడా పైకి వెళ్తే కూడా ఏమవుతుందంటే ప్రతి ఒక్క గ్రహాల యొక్క స్థితిని ఇస్తారు. చూడండి, అంతకుముందు పాడ్యమి రోజున కూడా ఇక్కడ ఇచ్చారు చూడండి, అమృత గడియలు ఇవన్నీ అయిపోయిన కృతికా నక్షత్రం 4వ పాదంలో బుధుడు ఉన్నాడు అని. అంటే కృతిక 4వ పాదం అంటే రవి పక్కనే బుధుడు. నేను ఇదివరకు కూడా గతం క్లాసుల్లో మీకు క్లియర్గా చెప్పాను, రవి ఎక్కడుంటే దానికి అనుగుణంగా బుధుడు కూడా పక్కనే ఉంటాడు. ఒక రాశి అటు లేదా మ్యాక్సిమంగా ఉంటాడు. సో ఇలా వేసుకోవాలి. సో ఇలా వేసేసుకునేటువంటి విధానం ఒకటి. ఇలా అయితే మీరు ఖచ్చితంగా గ్రహస్థితులన్నీ కూడా వీటిల్లో ఉంటాయి, వేసేసుకోవచ్చు. లేదనుకుంటే మనం ఏం చేయాలి? పట్టికను ఓపెన్ చేసుకుని చూడండి, అపసవ్య చక్రం చూడండి, ఖచ్చితంగా మేషంలో బుధుడు వెనక్కి రావాలి, రవి చంద్ర బుధులు వృషభంలో, గురు శుక్రుడు మిథునంలో, కర్కాటకంలో లేదు, సింహంలో కేతువు, సప్తమ స్థానమైనటువంటి స్థానంలో రాహు ఉంటాడు, సింహంలో కేతువు ఉన్నాడంటే కుంభంలో రాహు ఉంటాడు, మీనంలో శని. ఇది గ్రహస్థితి. ఈ గ్రహస్థితిని ఇక్కడ రాసేసుకోండి. చూడండి చక్కగా మేషంలో కుజుడు, రవి చంద్ర బుధులు. ఇప్పుడు మ్యాక్సిమం ఏంటంటే బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ఏ నక్షత్రంలో జననం అవుతుందో రోహిణీ నక్షత్రము, చంద్రుడు ఎక్కడ ఉన్నాడంటే ఆ యొక్క ఈ స్థితిలో ఈ రాశిలోనే నక్షత్రం ఉంది అని, ఆ జన్మ నక్షత్రం ఉందని క్లియర్ లెక్క. ఇప్పుడు చంద్రుడు వృషభంలో ఉన్నాడంటే ఈ వృషభానికి సంబంధించినటువంటి 3 నక్షత్రాల్లో ఏదో నక్షత్రంలో ఈ శిశువు జననమైందని క్లియర్గా తెలిసిపోతుంది. కటౌట్ అనమాట మనకి. ఒకవేళ చంద్రుడు కనుక మిథునంలో ఉన్నాడు అంటే అది ఆ నక్షత్రాలు ఆర్ద్ర నక్షత్రం కానీ, పునోసు నక్షత్రం కానీ, మృగశిర కానీ అవ్వాలి. అది మీకు ఒక ఎగ్జాంపుల్ అనమాట, మీకు ఉదాహరణగా మీకు ఉపయోగపడిపోతుంది. రవిచంద్ర బుధులు వృషభంలో ఉన్నారు, గురుడు అలాగే శుక్రుడు మిథునంలో ఉన్నారు, కేతువేమో సింహంలో ఉన్నాడు, రాహువేమో కుంభంలో ఉన్నాడు, శని మీనంలో ఉన్నాడు. 1 2 3 1 2 3 1 2 3 సరిపోయింది కదా. ఈ విధంగా రాశి చక్రం అనేది లగ్న చక్రం అనేది మనం వేసుకుందాం. ఇప్పుడు మనకు కావాల్సింది ఏమిటి? మనం ఈ యొక్క లగ్న కాలాన్ని ప్రస్తుతం ఆ 10:30 గంటలకు ఏదైతే లగ్నం ఉందో ఆ అబ్బాయి యొక్క జన్మ లగ్నం అవుతుంది. అది 10:30 గంటలకు ఏదైతే 10:30 గంటలకు నిమిషాలకు ఉన్నటువంటి సమయమే జన్మ లగ్నము.
ఇది కదా, దీని నుంచి ఫలితాలు చెప్పాలి. సాధారణంగా ఏం చెప్పేస్తాం, మేషం నుంచి కూడా 1, 2, 3 చూడండి 10:30 నిమిషములకు 10:30 గంటలకు సమయము అబ్బాయి శిశువు జన్మించినటువంటి సమయమే జన్మలగ్నం అవుతుంది. 12 ద్వాదశ రాశులు ఇక్కడి నుంచి కూడా ఫస్ట్ స్థానం అని చెప్పి మనం లెక్కేసాం. కానీ ఇప్పుడు ఏమవుతుంది, జన్మలగ్నమే ఫస్ట్ అవుతుంది. సో ఆ లగ్నం ప్రకారం ఆ లగ్నం ఏదైతే ఇందులో అవుతుందో అక్కడి నుంచి స్థానాలను మనం 12 వరకు కూడా లెక్కేసుకోవాలి. అప్పుడు మనం ఆ యొక్క ఫలితాన్ని మనం అందుకోగలుగుతాం. సో జనరల్గా ఫస్ట్ నుంచి కూడా ప్రతి క్లాస్లో టాపిక్లో చెప్తున్నాను, రవి ఏదైతే రాశిలో సూర్యోదయం, రవి ఉన్నటువంటి రాశి సూర్యోదయ కాలంతో లగ్నాలు ప్రారంభం అవుతాయి. ఈ యొక్క రవి ఏదైతే రాశిలో ఉంటాడో ఆ రాశితోటే ఆ రోజు ఉదయం లగ్న కాలాలు అనేవి ప్రారంభం అవుతాయి. ఇప్పుడు రవి ఏ రాశిలో ఉన్నాడు, వృషభ రాశిలో ఉన్నాడు, వృషభ లగ్నంలో ఉన్నాడు అంటే మనకి వృషభ లగ్నం యొక్క గడియలు విఘడియలు మీకు లగ్న ప్రమాణకాలాలు నేను ఆల్రెడీ ఇదివరకు క్లాసుల్లో చెప్పేశాను. కాబట్టి ఆ యొక్క లగ్న ప్రమాణ కాలాలని పట్టీని మీరు దగ్గర పెట్టుకోండి. లగ్న ప్రమాణాలు ఇదివరకు క్లాస్లో మనం చెప్పినప్పుడు వృషభ లగ్నం యొక్క ప్రమాణము 5 గడియలు అని చెప్పి క్లియర్గా చెప్పాను కదా. ఆ 5 గడియల కాలాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు రవి వృషభంలో ఉన్నాడు కాబట్టి ఇక్కడి నుంచి మనం ప్రారంభం చేయాలి. వృషభ లగ్నంలో రవి ఉన్నాడు. సో ఇప్పుడు వృషభ లగ్నమే మనకి ఉదయం కాలం. వృషభ లగ్న సమయం ఎంత, 5 గడియలు కదా. ఇప్పుడు ఈ భుక్తిని నేను రాసుకోమని చెప్పాను కదా, ఈ భుక్తిని తీసుకుంటే మనకి శేషం వస్తుంది. సో ఈ భుక్తిని ఇక్కడ మనం వేసుకోవాలి. 10 నిమిషాల భుక్తి, దీంట్లో మైనస్ చేయండి. అప్పుడు 4 గడియల 50 విగడియలు అంతే కదా. 4:60 వరకే కదా సమయం ఉండేది. సో వృషభ లగ్నం తర్వాత ఉండేటువంటి వృషభ లగ్నం యొక్క శేషం అనేది మనకు వచ్చేసింది మిగిలిన కాలం భుక్తి వల్ల. ఇప్పుడు తర్వాత వృషభం తర్వాత మిథునం 5 గడియల 28 విగడియలు. మీకు ఇదివరకు పట్టికలో ఆల్రెడీ మీకు చెప్పేశాను కాబట్టి ఇక్కడ మీరు వేసేసుకోవాలి. 5 గడియల 28 విగడియలు. దీన్ని కలపండి. కలిపితే ఏమైంది, 50 + 28 60 వరకు గంట అయిపోతుంది. అంటే దీంట్లో 10 పోయింది, మిగిలింది 18. 5 × 4 9 గంటల 18 నిమిషముల వరకు కూడా ఈ యొక్క మిథున లగ్నం ఉంది ఆ రోజున అనేది ఒక విషయం తెలుస్తుంది. సో అబ్బాయి ఈ శిశువు మాత్రం 10:30 గంటలకు పుట్టాడు. ఇక్కడ చూడండి 10:30 గంటలకు పుట్టాడు అంటే మనకి 9:30 వరకే 9:18 వచ్చింది, సరిపోలా. ఇంకో లగ్నం వేసుకోండి. మిథునం తర్వాత ఉండేటువంటి లగ్నం కర్కాటక లగ్నం. 5 గడియల 33 విఘడియల వరకు కూడా కర్కాటక లగ్నం ఉంటుందని మనం రాసుకున్నాం కదా ఇదివరకు క్లాస్లో. ఇది కూడా వేసుకోండి. సో 33కి 18 కలపండి. 43 × 8 51, 9 × 5 14 అంటే దాదాపు 1 గంట వరకు కూడా కర్కాటక లగ్నం ఉంది ఆ రోజున. 2:51 నిమిషం వరకు కూడా. సో అంటే ఏంటి, ఆ యొక్క శిశువు ఇప్పుడు 9:18 నిమిషాల నుంచి 2 గంటల వరకు దాదాపు ఉంది అంటే మనకి ఈ సమయంలోనే కర్కాటక లగ్నంలో మనకి శిశువు పుట్టి ఉండాలి. సో ఇప్పుడు ఇది మనకి లగ్నంగా టాలీ అవుతుంది. ఇదే విషయాన్ని మనం పంచాంగంలో ఎలా ధృవీకరిస్తాము అనేటువంటి విషయాన్ని కూడా చూసుకోవాలి. ఇది కరెక్టా కాదా. అప్పుడు మనం పంచాంగంలోకి వెళ్ళిపోతే మీకేమవుతుందంటే పంచాంగ చక్రాల్లో కూడా చూడండి, ఈ యొక్క లగ్న చక్రాల తర్వాత లేదా లగ్న చక్రాల యొక్క ముందు కానివ్వండి పంచాంగ తిప్పుకుంటే పరాభవ సంవత్సర జ్యేష్ఠ మాసంలో ఉండేటువంటి పగటి లగ్నాంత కాలాలు రాత్రి లగ్నాంత కాలాలు అని క్లియర్గా పట్టిక వేస్తుంది. దీంట్లో 18వ తారీఖున తీసుకుని మనం 18వ తారీఖు 9:30 గంటల వరకు ఏముంది మిథున లగ్నం, 11:43 వరకు కర్కాటక లగ్నం అని మనకు వచ్చేసింది. సో అంటే మనం వేసుకున్నటువంటి దానికి ఇక్కడ టాలీకి సరిపోయింది కదా. 11:40 అంటే 10:30 గంటల వరకు కూడా మనకి కర్కాటక లగ్నం ఉందని క్లియర్గా మనకి ఈ దీని ప్రకారంగా అంటే మీకేమవుతుంది, జన్మలగ్నం అనేది కర్కాటక లగ్నం అయిందనేది మనకి ఈ లెక్కల ప్రకారంగా కూడా మనకి క్లియర్గా తెలిసిపోతుంది. ఈ విధంగా మనం లగ్నాన్ని కలుపుకోవాలి. మనం లేదు ఇటువంటి విధానం చాలా మనకి సింపుల్గా మనకి అసలు ఎలా లగ్నాన్ని కలుపుకోవాలనేటువంటి విషయం ఇది. సో ఇప్పుడు మనం ఈ విధానంలో మనం తెలుసుకుంటున్నాం ఎలా లగ్నాన్ని చేసుకోవాలనేది మనకు క్లియర్గా వచ్చేస్తుంది కర్కాటక లగ్నం అనేది. అయితే చూడండి పంచాంగంలో కూడా ఉన్నటువంటి చక్రాలు రాశులను వేసుకున్నప్పుడు వారు ఇచ్చేటువంటి లగ్నాంత కాలాలు కూడా మనం ఈ యొక్క ప్రామాణికమైనటువంటి మీరున్న ప్రదేశానికి రాజమండ్రియా లేదా హైదరాబాదా ఇత్యాది ప్రదేశాలకి మనం అక్కడ ఉన్నటువంటి కాలమానాన్ని ప్రకారం సరిచేసుకుని ఆ లగ్నము కరెక్ట్ అయిందా లేదా అనేటువంటి విషయం కూడా మనం చూసుకోవాలి. ఇప్పుడు 10:30 గంటలకు శిశువు పుట్టాడంటే కర్కాటక లగ్నంలో పుట్టాడు. చూసారా, ఈ విధంగా మనం లగ్నాన్ని ఖచ్చితంగా నిరూపణ చేసుకోవచ్చును. అయితే చూడండి కర్కాటక లగ్నంలో శిశువు పుట్టినప్పుడు ఈ స్థానం ఫస్ట్ అవుతుంది.
ఫస్ట్ ఈ స్థానం, ఇది సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్, ఎయిత్, నైన్త్, 10th, 11th, 12th. అంటే ప్రథమం ఫస్ట్ హౌస్ ఇది అనమాట. అంటే తనూభావము, ఈ భావాలన్నీ కూడా మన నెక్స్ట్ క్లాస్లో వచ్చేస్తాయి. సో ఈ విధంగా మనం ఏమవుతుందంటే ఈ యొక్క లగ్న కాలాలని మనం తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే కరెక్ట్గా లగ్నం ఎండ్ అవుతున్నటువంటి సమయంలో ఇంకో లగ్నం ప్రారంభమయ్యేటువంటి సమయంలో శిశువు జననం అవుతుంది. అప్పుడు లగ్న సంధి కనుక వస్తే ఏం చేయాలనేది మనం నెక్స్ట్ క్లాస్లో తెలుసుకుందాం. కానీ ఈ రోజు క్లాస్లో మాత్రం ఈ భుక్తిని అనుసరించి పంచాంగంలో ఇచ్చినటువంటి ఏ పంచాంగం తీసుకున్నా సరే మీకు ఖచ్చితంగా లగ్న భుక్తి ఆ రోజు ఉండేటువంటి భుక్తి అనేది ఎలా ఉంటుందనేది క్లియర్గా ఇస్తారు. ఆ భుక్తిని అనుసరించి ఉదయకాలంలో ఉండేటువంటి రవిని అనుసరించి రవి ఏ నక్షత్రంలో ఉన్నాడో ఆ నక్షత్రం నుంచి కూడా లగ్నాన్ని ప్రారంభం చేసుకుని ఆ భుక్తిని మైనస్ చేసుకుంటూ మిగిలినటువంటి లగ్నాల యొక్క సమయాలను లగ్నాలని కనుక మనం వేసుకున్నట్టయితే వరుసగా ఏ టైంలో పుట్టాడో ఆ యొక్క సమయంలో నుంచి మనకి ఆ రోజు ఏ లగ్నం అయితే ఉంటుందో ఆ లగ్నం అనేది వస్తుంది. ఇది లగ్నాన్ని మనం చక్కగా కనుక్కునేటువంటి విధానం. సైడ్ హెడ్డింగ్ పెట్టుకోండి, అందరూ కూడా సైడ్ హెడ్డింగ్ పెట్టుకుని చక్కగా రాసుకోండి. లగ్నాన్ని కనుక్కునేటువంటి విధానం ఏమిటంటే క్లియర్గా ఆ రవి ఉన్నటువంటి రాశి నుంచి మొదలుపెట్టి ఆ రోజు భుక్తిని దాంట్లోంచి తీసివేసి ఆ రాశి యొక్క ప్రమాణము శేషాన్ని వేసుకుని మిగిలినటువంటి రాశులను వరుసగా వేసుకుంటూ వచ్చినప్పుడు శిశువు యొక్క జననమైనటువంటి సమయం వరకు మనం వేసుకోవాలి. వేసుకున్నప్పుడు ఆ సమయంలో ఉన్నటువంటి లగ్నమే ఆ శిశువు యొక్క జన్మ లగ్నం. ఇది మనకి క్లియర్గా ఈరోజు క్లాస్లో వెరీ వెరీ ఇంపార్టెంట్గా మనకు ఉపయోగపడుతుంది. ఈ క్లాస్లో మనం తెలుసుకున్నాం ఏంటంటే లగ్నాన్ని ఎలా నిరూపణ చేయాలి అనేది విషయం. ఆ లగ్నం నుంచి కూడా చూడండి, ఆ లగ్నం నుంచి కూడా ఫస్ట్ లగ్నం ప్రారంభమవుతుంది. మామూలుగా చక్రంలో మేషం నుంచి ప్రారంభమైతే శిశువు జననం నుంచి ఏ లగ్నం అయితే మనం కనుక్కుంటున్నామో ఆ లగ్నమే జన్మ లగ్నము. అంటే ఈ శిశువు జన్మ లగ్నము కర్కాటక లగ్నము పంచాంగంలో కూడా మనకు ఉంటుంది. ఆ పంచాంగంలో ఉన్నటువంటి లగ్న నిరూపకాలాల్లో లగ్నాంత కాలాలు, పగల కాలాలు, ఆర్తిక కాలాలు అని చెప్పి విడివిడిగా ఉంటాయి. వాటి ప్రకారంగా మనకి లగ్నాన్ని అతి సులభంగా కనుక్కోవాలి. ఒకవేళ మీరు ఎవరు అడిగినా కూడా చెప్పాలి అంటే లగ్నాన్ని ఎలా నిరూపణ చేశామంటే దాని విధానం ఏమిటి? భుక్తి. ఆ రోజు పంచాంగంలో ఇచ్చినటువంటి ఈ భుక్తి ప్రకారము రవి ఏ రాశిలో అయితే ఉన్నాడో ఆ రాశి నుంచి కూడా ఆ రోజు స్టార్ట్. సూర్యోదయం 5:34 అయిందనుకోండి ఉదయం, అంటే ఆ రోజు ఉదయం ఏ లగ్నం ఉంది అంటే రవి ఉన్నటువంటి లగ్నమే, రవి ఉన్న లగ్నమే. సో అంటే వృషభ లగ్నమే. వృషభ లగ్నంతో ఈ రోజున ప్రారంభమవుతుంది. రవి ఏ లగ్నంలో ఉన్నాడు, ఏ రాశిలో ఉన్నాడు అనేది పంచాంగం చెప్తుంది మనకి. ఏమని చెప్పింది? పగలు 2:20-31 వరకు రోహిణి నక్షత్రం ఉన్నది. ఈ రోజున కృత్తికా నక్షత్రము 3వ పాదంలో అర్కహ అంటే ఎవరో కాదు రవి ఉన్నాడని చెప్పి పంచాంగమే చెప్తుంది మనకి. కాబట్టి ఏంటంటే ఆ పంచాంగంలో ఉన్నటువంటి ఈ సిద్ధాంతం ప్రకారం మనకి మేషలగ్నంలో రవి ఇక్కడి నుంచి కూడా ఈ రోజు ప్రారంభమవుతుంది. ఇవన్నీ కూడా గడిచేవాడికి మళ్ళీ ఈ రోజు అయిపోతుంది. చూడండి, అందువల్ల ఏంటంటే రవి ఉన్నటువంటి లగ్నమే ప్రారంభము. ఆ లగ్నానికి మనం భుక్తిని యాడ్ చేసుకుని వచ్చినటువంటి ఈ యొక్క వృషభ లగ్నం యొక్క శేషంతోటి మిగిలినటువంటి లగ్నాన్ని, మిథున లగ్నాన్ని, కర్కాటక లగ్నాన్ని, సింహ లగ్నాన్ని వేసుకుంటూ ఉన్నప్పుడు అది ఉదయమైనా సాయంత్రమైనా సరే అన్ని లగ్నాలు అయ్యేసరికి ఆ శిశువు ఏ టైంలో పుట్టాడో ఆ టైంలో వచ్చినటువంటి సమయమే మనకి జన్మలగ్నంగా ఉపయోగపడుతుంది. వెరీ 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 కూడా ఇంపార్టెంట్ క్లాసు. ఈ క్లాసుని నేను మీకు ఎక్కువగా పొడిగించాలని చెప్పేసి అనుకోవట్లే. కారణం ఏమిటంటే ఇది మీరు ఖచ్చితంగా నేర్చుకోవాలి. జన్మలగ్నం అనేది చాలా ఇంపార్టెంట్. మనం యాప్ల్లో ఓపెన్ చేసేసి లగ్నాన్ని మనం వేసేసుకున్నప్పుడు కానివ్వండి, లేదా పంచాంగంలో నేను మీకు చూపించినటువంటి విధానంగా లగ్న చక్రాలు వేసేసుకుని చక్కగా లగ్నాన్ని పగల లగ్నాంత కాలాలు ఉన్నాయి కదా, పగటికి లగ్నాంత కాలాలు, రాత్రి లగ్నాంత కాలాలు ఉండి వాటి ప్రకారంగా శిశువు యొక్క సమయాన్ని కూడా మనం వేసుకుంటాం. ఓకే, ఇదంతా బాగానే ఉపయోగపడుతుంది. కాకపోతే ఏంటంటే మనం నేర్చుకునేప్పుడు మాత్రం అసలు అవి ఎలా వచ్చాయి అనేటువంటి పాయింట్ మనకు వస్తుంది. అప్పుడు సో ఇది అనమాట, ఈ లెక్క ప్రకారం మనకి ఆ లగ్నాంత కాలాలని పంచాంగంలో వేయడం జరుగుతుంది. సో అతి సులభంగా మీరు నేర్చుకోవచ్చు. మీరు ఈ లగ్నాంత కాలాలని ఒక పేజీలో పెట్టుకొని ఊరికే మైండ్లో మెమరీ చేసుకోండి. మీకు సులభంగా తెలియాలంటే పంచాంగాన్ని అనుసరించి చక్కగా పంచాంగంలో వచ్చినటువంటి లగ్నాంత కాలాలు వేసేసుకుని ఆ లగ్నం వేసుకుని ఆ రోజు చక్రం కనుక మీరు వేసుకున్నారు అంటే ఈ చక్రంలో ఈ లగ్నంలో శిశువు జన్మించాడని మీకు టాలీ అవుతుంది. సో ఇప్పుడు ఈ శిశువు జాతకం అనేది మనకు వచ్చేసింది. సో ఇప్పుడు దీన్ని మనం ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయాలి
చేయాలి అంటే అది తర్వాత సెకండరీ ఆప్షను. అది ఏంటనేది మనం నెక్స్ట్ క్లాస్లో మనం తీసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ రోజు లగ్నం కర్కాటక లగ్నం అని ఇంతవరకు కూడా మనం లగ్నాన్ని నిరూపణ చేసి తెలుసుకుందాం. కాబట్టి ఈ రోజు క్లాస్లో మీరు అతి సులభంగా నేర్చుకున్నారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. కాబట్టి ఈ యొక్క ఇంపార్టెంట్ టాపిక్ని మీరు ఖచ్చితంగా ఆ యొక్క పేపర్ మీద పెట్టుకుని రాసుకొని ఖచ్చితంగా లగ్నం ఎలా నిరూపణ చేయాలి అనేటువంటి విషయాన్ని నేర్చుకోండి. అందరికీ శుభం కాక. నేను మీ ఓరగంటి కృష్ణానంద శర్మ.